హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శమ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు రష్మి గారు, విఎస్ కలెక్షన్స్ ఇమిటేషన్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరర్ అండ్ హోల్సేలర్. మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. రష్మి గారు, ఇప్పుడు కరుంగలి మాల అనేది చాలా ట్రెండ్ అవుతుంది. మన సినీ ప్రముఖులు కానీ పవన్ కళ్యాణ్ గారు, రష్మిక గారు ఇలా చాలా మంది ధరిస్తున్నారు, బిజినెస్ పర్సన్స్ ఆల్సో. సో అసలు వాటిని ధరించే వాళ్ళు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ధరిస్తే ఎలాంటి నియమాలు పాటించాలి? ఓకే మేడం. ఇప్పుడు చాలా మందికి ఏంటి సెలబ్రిటీస్ వాడుతున్నారు అని చెప్పేసి అందరు వాడాలనుకుంటారు. ఇప్పుడు అక్కడ వాళ్ళు వాడారు, నేను కూడా షాప్ లో తీసుకున్నాను, నేను వేసుకున్నాను అనేలాగా వస్తుంది. ఇప్పుడు ఒక సెలబ్రిటీ వేసుకోవాలన్నా కానీ ఒక మాల ధరించే ముందు ప్రొసీజర్స్ చేస్తారు వాళ్ళు. వాళ్ళు 100% దానికి అభిషేకాలు చేస్తారు, హోమాలు చేస్తారు, అన్నదానం చేస్తారు, విధి విధానాలు చేసిన తర్వాతనే మాల అనేది వేసుకుంటారు. ఓకే. ఇప్పుడు సింపుల్ గా మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఎవరైనా అయ్యప్ప మాల వేసుకున్నారు అనుకోండి, వాళ్ళు అభిషేకం చేస్తారు, అవును, హోమ చేస్తారు, అన్నదానం చేస్తారు, తర్వాతనే వెళ్తారు శబరిమలకి. అవునా? అప్పుడు మనిషికి ఇస్తున్నారా వాల్యూ, మాలకి ఇస్తున్నారా? మిమ్మల్ని అడుగుతాను. మాల వేసుకోవాలన్నప్పుడు, అది కంప్లీట్ అవ్వాలి అన్నప్పుడు ప్రొసీజర్ ఇది సిద్ధి చేయాలి. అలాగే ఒక మాల వేసుకునే ముందు చేయాల్సిన పద్ధతి. యాక్చువల్లీ నేను ఈ కరంగలి మాల ఇలా తీసుకురావడం రీజన్ ఏంటంటే, చాలా మంది ఇప్పుడు నాకు కూడా వేసుకోవాలనిపించింది. ఓకే. కాబట్టి నేను చాలా తిరిగాను. తిరిగి జెన్యూన్ గా ఇక్కడ మార్కెట్ లో ఒరిజినల్ దొరుకుతుంది, డూప్లికేట్ దొరుకుతుంది. ఓకే. నాకు మాల అనేది ఒరిజినల్ గా నాకు దొరికింది, విత్ సర్టిఫైడ్ చేసి తీసుకున్నాను. మా గురుగారిని కన్సర్న్ అయ్యాను, గురుగారు నేను మాల తీసుకున్నాను, ఇది నేను వేసుకొచ్చా అని. ఎందుకంటే మా గురుగారు నాగసాధు గారు, శ్రావణ్ భారతి గారు అని చెప్పేసి కాశీలో ఉండేవాళ్ళు. ఓకే. జూనా అఖాడాలో. ఇప్పుడైతే కామాఖ్య అమ్మవారి టెంపుల్ లో ఉన్నారు. టెంపుల్ లోపల ఉంటది జూనా అఖాడా అని, అక్కడ ఉన్నారు. నేను వాళ్ళని ప్రొసీజర్ అడిగితే వాళ్ళు ఒక్కటే అన్నారు, అమ్మ మాల తీసుకొని వేసుకోవడానికి ఉండదు, దానికి శుద్ధి అండ్ సిద్ధి రెండూ చెయ్యాలి. ఓకే. కాబట్టి నేను వేసుకోవాలన్నప్పుడు నేను చేసిన ప్రొసీజర్ ఏంటి అంటే, కాశీకి వెళ్ళి ఫస్ట్ మనం ఇంట్లో ఏ పూజ చేసినా కానీ గంగా జలంలో పెట్టేది కామన్ అది. లేదంటే గోమూత్రాల్లో శుద్ధి చేస్తాము, లేదంటే లాస్ట్ లో పసుపు. మనం ఏం చేసామంటే, ఫస్ట్ ఇది ఏదైతే ఉందో, నేను మా హస్బెండ్ అయితే కరుంగలి వాడతామండి, మా పిల్లలకైతే నేను రుద్రాక్ష వాడతాను. ఓకే. ఫస్ట్ ఇది గంగా నదిలో ముంచి, అక్కడ గంగా నదిలో పూజ చేసాము. ఫస్ట్ శుద్ధీకరణం అక్కడి నుంచే కావాలి కాబట్టి గంగాలో అమ్మవారికి ఆరతి ఇచ్చి గంగా నదిలో శుద్ధీకరణం చేసి, తర్వాత సూర్య పూజ చేసిన తర్వాత మా గురుగారి సహాయం వల్ల కాశీలో 10 పీఠాలు ఉన్నాయి. కాశీ విశ్వనాథ స్వామి, అన్నపూర్ణేశ్వర మాత ప్లస్ కాలభైరవ, అలా దత్తపీఠ అన్ని గుడిలో పూజ చేసిన తర్వాత మళ్ళీ కామాఖ్యకి వెళ్ళాం. ఓకే. కామాఖ్యకి వెళ్ళి అక్కడ పూజ చేసి, అక్కడ కూడా కన్యా పూజ చేసాము. అక్కడ కూడా పూజ ప్రొసీజర్ ఏంటి అంటే, దేవుడి దగ్గర పెట్టి అక్కడ పూజ చేసి, అక్కడ హోమం చేసి తర్వాత వేసుకుందాం. ఓకే. కాశీలో మనం చేసింది ఏంటి అంటే, ఫస్ట్ అక్కడ స్పెషల్ లింగం ఉందండి. విష్ణుమూర్తి ఎవరైతే నారాయణమూర్తి ఉన్నారో 14,000 సంవత్సరాలు తపస్సు చేశారు శివుడు గురించి. మణికంఠిక ఘాట్ పక్కనే శివలింగం ఉంటుంది. అక్కడ నేను రుద్రాభిషేకం చేపించాను మా మాలకి. ఫస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే అక్కడ హరిశ్చంద్ర ఘాట్ ఉంటుంది, అక్కడ మహామృత్యుంజయ హోమం చేశాము. దాని తర్వాత అన్ని గుడిలో పూజ అయిన తర్వాత కామాఖ్యకి వెళ్ళి అమ్మవారి దగ్గర పెట్టి అక్కడ కన్యా పూజ చేసి, అక్కడ కూడా అన్నదానం చేసి, అక్కడ మీకు కోటిలింగేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది. ఏంటంటే ఎవరైతే పార్వతీ అమ్మవారిని పీస్గా వెళ్ళిన తర్వాత శివుడు వెళ్ళి తపస్సు వెళ్తారు, ఆ చోటు అయితే మీకు కామాఖ్యలో ఉంటుంది. అక్కడ వెళ్ళి అక్కడ కూడా రుద్రాభిషేకం చేసి, అక్కడ 16 పీఠాలు ఉన్నాయి దేవుడికి, 10 పీఠాలు అమ్మవారిది ఉంది. ప్లస్ ఇంకా చుట్టుపక్కల ఉన్న దేవుళ్ళ దగ్గర పూజ చేసి తర్వాత అన్నదానం చేసిన తర్వాత మేము వాడాము. ఓకే. ఇప్పుడు ఎంతమంది అంత చేయగలుగుతారు? ఒక కామన్ పర్సన్ ఒక మాల ధారణం చేయాలంటే శుద్ధి సిద్ధి రెండు చేయాలి. ఇదే 2 టెంపుల్ ఎందుకు ఎంచుకున్నామంటే, ప్రపంచంలో చాలా పవర్ఫుల్ ఉండేది ఈ 2 ప్లేస్. హిందూగా పుడితే ఒకసారైనా కాశీకి వెళ్ళి రావాలి అంటారు. ఇప్పుడు ఎవరైనా ప్రాణం పోవాలంటే కాశీలో పోవాలని కోరుకుంటారు, ఎందుకంటే నెక్స్ట్ జన్మం అనేది ఉండదని చెప్పేసి. లేదంటే అక్కడ కాల్చిన ఇంకొక జన్మం ఉండదు, అస్థికలు కలిపిన ఇంకొక జన్మం ఉండదు, పితృదేవతలకు పిండాలు కూడా అక్కడే పెడతారు. ఫస్ట్ నగరం అదే, శివపార్వతి ఉన్న ఫస్ట్ నగరం అదే. అక్కడ పూజ చేసి మళ్ళీ కామాఖ్యకి ఎందుకు వెళ్ళామంటే, చాలా పవర్ఫుల్ ఉంటుంది అమ్మవారు, ఎందుకంటే రుద్ర రూపాల్లో ఉంటారు. అక్కడ ఏ
బ్లాక్ మ్యాజిక్ అయినా కావచ్చు, ఇంక ఏ తరమైన ఉన్నా కానీ ఆ టెంపుల్కి వెళ్తే అనేది పరిహారం అవుతుంది, హై పవర్ వస్తుంది. దానికోసమే మేము పూజ చేసిన 2 రోజులు అక్కడే ఉంటానండి. ఐదర్ ఈ మాల పూజ కూడా ఐదర్ పూర్ణిమ రోజు అక్కడ ఉంటాను, లేదంటే అమావాస్య రోజు ఉంటాను. ఓకే. అక్కడ పూజ చేసి మేమైతే వేసుకున్నాము. ఓకే. ఎంతమంది కామన్ పర్సన్‌కి ఎంతమంది వేసుకోగలుగుతారు? ఆ ఒక్క రీజన్ కోసమే మా వాళ్ళ కోసం ఇది ఉండి ఒక చెయ్యాలి, ఒక స్పిరిచువల్‌గా అని చెప్పేసి ఈ మాల అనేది నేను లాంచ్ చేయడం జరిగింది. ఓకే. ఇదే విషయం ఇప్పుడు నేను ఎవరికైనా ఇయ్యాలన్నా గానీ సేమ్ ప్రొసీజర్ చేస్తాను. నేను చెప్పేది అబద్ధమా, నిజమా అనే దాని కోసం ఇవన్నీ చేసిన క్లిప్స్ అన్నీ నా యూట్యూబ్ ఛానెల్‌లో ఉంటుంది. VScollection.Hyderabad అని. ఓకే. మీకు VS కలెక్షన్స్ అనే దాంట్లో యూట్యూబ్ లింక్ ఉంటుంది. నేను అక్కడి నుంచి లైవ్ పెట్టాను. ఓకే. మీరు కావాలంటే నేను రుద్రాభిషేకం చేసింది కావచ్చు, మహామృత్యుంజయ హోమం చేసింది, ప్లస్ నేను చేసిన కామాఖ్యలో పూజ కావచ్చు, ఇవన్నీ నాగసాధులతో ఏదైతే ప్రొసీజర్స్ చేశానో ఇవన్నీ మీరు నా ఛానల్‌లో చూడొచ్చు. ఓకే. ఇన్ కేస్ నా దగ్గర మాల ఉంటే మీకు ఇచ్చేస్తాను. లేదు అంటే మీ పేరు మీద మీ గోత్రాలతో కావాలి అంటే మాత్రం 1 మంత్ బిఫోర్ బుక్ చేసుకుంటే మీకు డైరెక్ట్ అక్కడ పూజ చేస్తున్నప్పుడు లైవ్ పెడతాను. మీ పేరుతో, మీ గోత్రాలతో ఆ ఆ మాలకి మీ ట్యాగ్ పెట్టేస్తాను. మీ పేరుతో, గోత్రాలతో పెట్టేసి పూజ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కసారి కూడా ఏదైతే ప్రొసీజర్‌లో మీ నేము, మీ గోత్రంతో మీకు చేసిస్తాం. ఓకే. ఇది ప్రొసీజర్ ఇలాగే ఉంటుంది. అందుకోసమే ఈ స్పిరిచువల్ కోసం ఇది చేస్తున్నప్పుడు 9 రోజు అనేది నేను ఈవెన్ చెప్పులు కూడా వాడము. ఎందుకంటే నాకు డబ్బులు సంపాదించాలంటే ఆల్రెడీ నాకు బిజినెస్ ఉంది. మా స్పిరిచువల్‌గా మా గురుగారి ఆశీర్వాదం మనకి ఎలాగొచ్చిందో అవతల వాళ్ళకి కూడా అదే ఉండాలి, వాళ్ళు కూడా బాగుండాలని ఒక రీజన్ కోసం ఒక్కటే పర్చేసింగ్ ఏదైతే మాల ఉందో నేనే డైరెక్ట్ ఫ్యాక్టరీకి వెళ్ళి అక్కడ చూస్తాను. ఓకే. ఇది కరంగలి మాలనేనా? ఈ హుడ్ అదేనా? అని చెప్పేసి చూసి ఫైనల్ అయిన తర్వాత కంప్లీట్ అయ్యే వరకు పక్కన ఉండి ఆ మాలలు తీసుకున్న తర్వాత ఈ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాను. ఓకే. చాలా మంది అంటారు 100 ఏళ్ళ చెట్టుని అది కింద పడిపోయిన తర్వాత 50 ఏళ్ళ తర్వాత కరంగలి మాల అవుతుంది అనేది నిజంగా చెప్పాలంటే అది ఫేక్ అండి. అసలు ఓన్లీ ఫర్ మార్కెట్ కరుంగలి మాలని ఎలా గుర్తించాలి? అది రియలా కాదా? రీజన్ ఉంది మేడం. ఒకటి ఐదర్ మీరు బ్రేక్ చేసి చూడాలి, ఓకే. లేదా ల్యాబ్ టెస్ట్. ఓకే. ఇప్పుడు వాటర్‌లో కూడా పెడతారు. డైది కూడా మీకు వచ్చేస్తుంది. మీరు డైరీ పెడితే మీకు ఆటోమేటిక్ కలర్ వదులుద్ది. అవును. కాబట్టి రెండే రీజన్. ఒకటి బ్రేక్ చేసి చూడాలి, లేదంటే ల్యాబ్ రిపోర్ట్. ఇవి ఓకే. రెండే. మేము ఇచ్చే మాలకి శుద్ధి సిద్ధి చేసిన తర్వాత కూడా ల్యాబ్ రిపోర్ట్‌తో పాటేనే ఇస్తాను. ఓకే. అది మాల అనేది చాలా మంది అదే చెప్తున్నాను. అపోహ ఎలాగుంది అంటే 100 ఏళ్ల చెట్టు అది కింద పడి 50 ఏళ్ల తర్వాత కరంగలి మాల అనేది వస్తుంది అంటారు కదా! అదైతే సేల్ కోసం వాళ్ళు మార్కెటింగ్ స్ట్రాటజీ అండి. ఓకే. ఇప్పుడు మీరు చెప్పండి, ఇవన్నీ చెట్టు పెరిగేది అడవిలో పెరుగుద్ది. హ్మ్. అడవిలో చెట్టు కింద పడిపోతదా అండి? పడదు. ఐదర్ భూకంపం రావాలి, లేదంటే కొండ జారాలి. ఇవి 2 రీజన్ లేకపోతే చెట్టు అనేది అది ఇంకో 100 ఏళ్ల, 50 ఏళ్ల, 200, 300 ఇయర్స్ అయినా అది అలాగే ఉంటుంది. అవును. పోనీ కింద పడింది అనుకోండి, 50 ఏళ్ళ వరకు డీకంపోజ్ కాదా? ఒక చెట్టు కింద పడితే 50 ఏళ్ళు పడుతుందా డీకంపోజ్ అవ్వడానికి? 2 ఇయర్స్‌లో డీకంపోజ్ అయిపోతుంది. కంప్లీట్‌గా మట్టి అయిపోతుంది. అవును. 45 డేస్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. చెదలు పట్టదా? పడుతుంది. కాబట్టి మెచ్యూరిటీ 30 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ దాటిన చెట్టు మెచ్యూరిటీ ఉంటుంది. దాన్ని తీసి కరంగలి మాల చేస్తారు. సింపుల్ అండి. మీ శాండల్‌వుడ్ ఉంది. మీకు లోపల మదర్‌వుడ్ స్టార్ట్ అవ్వదు ఎప్పుడు ఒక 15 ఇయర్స్ తర్వాత నుంచి మదర్‌వుడ్ అనేది స్టార్ట్ అవుతుంది లోపల హుడ్. అవును. ఇది కూడా అంతే. ఒక మెచ్యూరిటీ వచ్చిన చెట్టుకెళ్ళ తీసి చేసేదే కరంగలి మాల. అందుకని మీకు దీంట్లో 2 షేడ్ వస్తాయి. ఫుల్ డార్క్ వస్తుంది. మధ్య మధ్యలో వైట్ ప్యాచెస్ కూడా వస్తుంది. అవును. మెచ్యూరిటీది అయితే మీకు 50 ఇయర్స్ అబోవ్ ఉన్నదైతే మీకు డార్క్ షేడ్‌లో వస్తుంది. ఓకే. ఇది. ఈ కరుంగలి మాల ధరించడానికి ఏమైనా నియమాలు ఉంటాయా? అవునండి. ఇప్పుడు నేను మీకు శుద్ధి సిద్ధి చేసి ఇచ్చిన తర్వాత కూడా మీరు డైరెక్ట్‌గా వేసుకోవడానికి ఉండదు. ఓకే. మీ ఇంటికి తీసుకువెళ్ళి మీ పూజా గదిలో పెట్టి ఫస్ట్ ముగ్గురిని పర్మిషన్ తీసుకోవాలి. ఒకరు మీ ఇంటి దేవత. ఓకే. కొంచెం నైవేద్యం పెట్టి ఇంటి దేవత పెట్టి పూజ చేయాలి. పితృదేవతలు అంటే మీ యాన్సిస్టర్‌కి. ఓకే. తర్వాత మీ ఇష్ట దేవత. వీళ్ళు ముగ్గురికి పూజ చేసి వాళ్ళ ప్రసాదం ఎవరికైనా దానం చేసిన తర్వాతనే మీరు వేసుకోవాలి. ఇది ప్రొసీజర్. మాల వేసుకోవాలి అంటే. నేను ఎంత శుద్ధి సిద్ధి చేసిన తర్వాత కూడా మీరు మీ ఇంటిలో పూజ చేసిన తర్వాతనే మీరు వేసుకోవాలి. ఓకే. ప్రొసీజర్ ఎందుకంటే మీ ఇంటికి ఎవరైనా రావాలంటే మీ పర్మిషన్ లేకుండా వస్తే మీరు డోర్ తీస్తారా? డోర్.
మీ ఇంటి లోపలికి ఏ దేవతలైనా రావాలని, ఎవరు రావాలన్నా ఫస్ట్ డోర్ లాగా మీకు కాపులు కాసేది ఎవరంటే మీ ఇంటి దేవతలే కాస్తారు. ఓకే. కాబట్టి వాళ్ళ పర్మిషన్ తీసుకొని మీ పితృదేవతల పర్మిషన్, ఇష్ట దేవతలతో వాళ్ళకి పూజ చేసిన తర్వాతనే వేసుకోవాలి. ఓకే. అంటే ఎప్పుడెప్పుడు ఇది వాడొద్దు అనేదానికి 3 రీజన్ ఉంటుంది. 3 టైంలో వాడొద్దు. మీరు వాష్‌రూమ్ వెళ్ళినప్పుడు. ఓకే. మాల వేసుకొని స్నానం చేసుకోవడానికి లేదు. ఎందుకంటే వాష్‌రూమ్‌లో రాహుకేతు నివాసం ఉంటుంది కాబట్టి మీరు అక్కడ పెట్టుకొని స్నానం చేయడానికి లేదు. లేదా వాష్‌రూమ్ వెళ్ళినప్పుడు కూడా పెట్టుకోవడానికి లేదు. తీసి పక్కకు పెట్టాలి. ఓకే. ఈవెన్ నది స్నానం వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడైనా నదిలో మీరు స్నానం చేస్తున్నప్పుడు వేసుకోవచ్చు. దానికి ప్రాబ్లమ్ లేదు. ఓకే. సెకండ్ ఏంటంటే మీరు నాన్ వెజ్ తిన్నప్పుడు అండ్ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు వేసుకోవడానికి లేదు. సింపుల్ అండి. అవన్నీ రాక్షస గుణాలు అంటారు. ఇప్పుడు ఒక మనిషి నార్మల్‌గా ఉన్నప్పుడు మాట్లాడే మాట వేరుంటుంది. మీరు ఆల్కహాల్ తీసుకున్న తర్వాత వాళ్ళు మాట్లాడే మాటలు గాని, బిహేవియర్ గాని మారిపోతుంది. రాక్షస గుణాలు అంటారు. అప్పుడు వాడొద్దు. నెక్స్ట్ పెళ్లి అయిన వాళ్ళు పండుకున్నప్పుడు వాడొద్దు. ఆడవాళ్ళు మెన్స్ట్రుయేషన్ వచ్చినప్పుడు వాడొద్దు. ఇన్ కేస్ ఈ ఈ ఈ టైంలో ఏమైనా వాడారే అనుకోండి, మీకు ఒకటి టేబుల్ దగ్గర గంగా జలాల గాని, గోమూత్రాల గాని ఈ మాల అనేది ఒక 1 డే నైట్ అంతా పెట్టేసి పొద్దున్న పూజ చేసి మీకు ఎలాగో ప్రొసీజర్ చెప్పాను అలా పూజ చేసి మళ్ళీ వేర్ చేస్తే సరిపోతుంది. ఓకే. ఇది. అంటే ఏజ్ ఏమైనా ఉంటుందా? ఎవ్వరైనా ధరించొచ్చా? మేడం నేనైతే 15-16 బిలో ఉన్న వాళ్ళకి నేను సజెషన్ చేసేదైతే కరంగలి మాల కాదండి, రుద్రాక్ష వాడండి అంటాను. ఓకే. 16 అబోవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా గానీ కరంగలి మాల వాడండి అంటాను. ఓకే. 2 రీజన్ ఉంది. ఇదేంటంటే మీకు నెగెటివ్ ఎనర్జీ గానీ, ఫైనాన్షియల్‌గా కొంచెం స్ట్రాంగ్ గావాలి, ఫేమ్ గావాలి అనేవాళ్ళు కరంగలి వాడండి. ఓకే. ఇప్పుడు మీ పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళకి ఫేము, అమౌంట్‌తో సంబంధం లేదు. వాళ్ళకి కావాల్సింది ఒక ప్రొటెక్షన్ షీల్డ్ లాగా కావాలి. మీకు ప్రపంచంలో అన్నిటికన్నా పవర్‌ఫుల్ మాల ఏదైనా ఉంది అంటే అది రుద్రాక్ష అండి. ఓకే. పవర్‌ఫుల్ మాల. కరుంగలి మాల కన్నా. ప్రపంచంలో ఉన్న అన్ని మాలల కన్నా. ఓకే. ఎందుకంటే రుద్రాక్ష వచ్చి మీకు శివుడు నేత్రాలకెల్లా పడ్డాయి. శివుడు నేత్రాలకెల్లా పడిన మాలమే ఏది రుద్రాక్ష వస్తుంది. రుద్రాక్ష వల్ల ఉన్న బెనిఫిట్స్ చెప్తాను. తర్వాత మీరే చెప్పండి ఏది బెస్ట్ అని. ఓకే. ఒకటి మీరు రుద్రాక్ష ఏదైతే వాడతారో రుద్రాక్షం వేసుకునే వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు మీ ఆరో ఏదైతే ఉందో హారం అది స్ట్రాంగ్ చేస్తుంది. ఓకే. రుద్రాక్ష ఇప్పుడు మనం శుద్ధి సిద్ధి చేసిన మనం మాల గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. అకాల మృత్యు అనేది రాదు. అంటే డ్రైవ్ చేస్తున్నప్పుడు స్పాట్ డెత్ వెళ్ళిపోయారండి, వెళ్తూ స్పాట్లో వెళ్ళిపోయారని ఆ ప్రాబ్లం రాదు. సూసైడ్గా 200% సూసైడ్ చేసుకొని మనిషి చచ్చిపోడు. డిప్రెషన్ అనేది రాదు. ఓకే. ప్లస్ ఈ భూత ప్రేతాలు అనేది పక్కనికి రాదు. ఇది వేసుకుని మీరు శ్మశానానికి వెళ్ళినా కానీ మీ దగ్గరికి భూత ప్రేతాలు అనేది రాదు. ఒక షీల్డ్ లాగా పనిచేస్తుంది. బుల్లెట్ ప్రూఫ్ లాగా అండి. ఓకే. సెకండ్ ఇన్ కేస్ ఈ మాలలో ఉన్నప్పుడు మనిషి ఏమైనా వాళ్ళ దేహ త్యాగం చేశారే అనుకోండి, వాళ్ళు ఏది యమభటులు రారు వాళ్ళని తీసుకెళ్ళడానికి. యమదూతులు అంటారు కదా, వాళ్ళు రారు. శివదూతులు వస్తారు. శివభటలు వస్తే వాళ్ళు డైరెక్ట్ శివలోకానికి వెళ్తారు, యమలోకానికి వెళ్ళరు. చాలా మంది నేను నరకానికి పోతే నాకు ఆ ప్రాబ్లం ఇది ఉంటాయి కదా. రుద్రాక్ష వేసుకునే వాళ్ళు నన్నే కాదు, మన వేదాల్లో ఉండి మన పురోహిత వాళ్ళని అడగండి, వేదాలు సాధులు ఎవరినైనా అడగండి, వాళ్ళు చెప్పేది ఒకటే. రుద్రాక్ష ఉన్నప్పుడు వాళ్ళ జీవ పోయింది అనుకోండి, వాళ్ళు డైరెక్ట్ శివలోకానికి వెళ్తారు. శివభటులు వస్తారు. ఎవరికైనా డెడ్ బెడ్ లో ఉన్నారు అనే వాళ్ళకి ఇది పెట్టారో వాళ్ళకి ఇంకా యూజ్ అవుతుంది. అందుకనే పిల్లలకి ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఆడతాడుతూ సంపల పడిపోయారు అనే బాధ ఉంటుంది, టెర్రస్ మీద పడ్డారు, లేదంటే ఈ డిప్రెషన్ వెళ్ళి సూసైడ్ ఇంటెన్షన్ ఎక్కువ వస్తుంది కదా, వాళ్ళ కోసం టీనేజ్ లో ఉన్న పిల్లలకి మేము సజెస్ట్ చేసేది అయితే రుద్రాక్ష వాడండి. నేము ఫేము అమౌంట్ నెగిటివ్ ఎనర్జీ రావద్దు అనే వాళ్ళకైతే ఇది వాడండి. ఇది అన్ని పనిచేస్తుంది. రుద్రాక్ష వల్ల మీకు ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గారు, మీకు స్పిరిచువల్ గా లెవెల్కి మీకు వేరే ఉంటుంది. మీకు బెనిఫిట్ చెప్పాను కదా అలా ఉంటుంది. ఇదేనంటే మీకు ఫైనాన్షియల్ గా అయితే మీరు బిజినెస్ పర్సన్ కానీ ఫేమ్ కోసం కావాలనే వాళ్ళు కరంగలి వాడండి. ఓకే. మీరు మెయిన్లీ ఈ ఫీల్డ్ లోకి ఎందుకు రావాలనుకున్నారు? అదే మీకు చెప్పాను కదా మేడం, ఇప్పుడు నా పర్సనల్ గా ఇప్పుడు నాకు ఆల్రెడీ ఇమిటేషన్ జ్యువెలరీ నా బిజినెస్ ఉంది. నా పర్సనల్ ఫ్యామిలీ పర్సన్ చేసుకోవాలన్నప్పుడు నాకెంత టైం పట్టింది. నాకు ఆల్రెడీ లీడ్స్ ఉంటాయి. మేము కూడా సేల్ చేస్తాం కాబట్టి బీడ్స్ అన్ని రకాల బీడ్స్ మాకు దొరుకుతాయి. ఒరిజినల్ డూప్లికేట్ అనేది ఒకటి తీసుకోవడానికి మన పర్సన్కే నార్మల్ పర్సన్కే ఈ ఫీల్డ్ ఉన్న వాళ్ళకి మాకే అంత టైం పట్టింది.
పూజ గీజ చేసుకొని తీసుకోవడానికి ఒక నార్మల్ కామన్ పర్సన్ ఎలా చేసుకోగలుగుతాడు? ఒకటే. దీంట్లో ఏంటంటే మనం చేసే ఇది ఏదైతే మాలలు ఉందో ఎవ్రీ మంత్ పర్ మాలకి నేను 200 రూపీస్ అనేది మా అక్కడానికి మా సాధు గురుగారికి నేను పంపించేసేస్తా. ఏంటంటే వేసుకునే వాడికి పుణ్యం ఉండాలి, ఇచ్చేవాళ్ళకి ఉండాలి. ఒక్క నా సాధువులకి అన్నదానం చేస్తే 1,00,00,000 మందికి అన్నదానం చేసిన పుణ్యం వస్తుంది. ఓకే. అది ఏంటంటే నా దగ్గర వేసుకునే వాళ్ళు కూడా పుణ్యం కావాలి, పెట్టేవాళ్ళకి. అన్ని డబ్బుల కోసం చేయం కదా మేడం. అవును. కొన్ని మన ధర్మం కోసం కూడా చేయాలని ఒక రీజన్ కోసం ఇది వేసుకునే వాళ్ళు కూడా మా అంత స్ట్రగల్ కాకుండా వాళ్ళకి ఈజీగా దొరకాలి అనే రీజన్ కోసం ఈ ప్రొసీజర్ స్టార్ట్ చేశాను. ఓకే. ఇది నా దగ్గర అయిపోయినా కానీ నేను మళ్ళీ ఈ సేమ్ ప్రొసీజర్తోనే 26 మందిర్లో పూజ చేసి, రుద్రాభిషేకం చేసి, మహామృత్యుంజయ హోమం చేసి, కన్యా పూజ చేసి, నా సాధులకి అన్నదానం చేసిన తర్వాతనే మీ దగ్గరకు వస్తుంది. ఇది నా దగ్గర మాల ఉన్నంత వరకు అయిపోతే నేను చెప్తున్నాను ఎవ్రీ మంత్ నేను సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. మీకు డైరెక్ట్ యూట్యూబ్లో లైవ్ పెడతాను. నేను చేసే ప్రొసీజర్ మీరు చూసుకోవచ్చు. ఓకే. ఇదేమో ఒకసారి పెట్టి నెక్స్ట్ టైం వెళ్ళకుండానే కాకుండా ఓకే. ఇది. మీరు పూజ చేయించాను వీటికి అని అన్నారు. సో ఇన్ని టెంపుల్స్ ఉండగా మనకి కాశీ విశ్వనాథ్ దగ్గర అక్కడే మీరు ఎందుకు చేయించారు? మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మేడం. ఇప్పుడు మనిషి ప్రాణం పోవాలి అంటే కాశీలో వెళ్ళాలి అని కోరుకుంటారు. అవును. ఫస్ట్ నగరి అదే. అవును. ప్రపంచంలో ఫస్ట్ నగరి అదే కాశీ. మనిషి ప్రాణం పోయినా అక్కడే పోవాలని కోరుకుంటారు. అస్థికలు లాస్ట్లో ఏది కాకపోయినా అస్థికలైనా కలపాలి, లేదంటే పిండ ప్రధానమైనా చేయాలి. ఇందులో స్పిరిచువల్గా ఉండేది. అక్కడ వెళితే మీకు శివుడిది పవర్ అనేది రావాలి. మీకు ఆది దంపతులు వాళ్ళే ఉన్నారు కదా, శివుడు ప్లస్ కామాఖ్య టెంపుల్. ఆ ప్లేస్కి పవర్ ఎక్కువ ఉంది. మీకు గంగాలో మునిగి వచ్చిన తర్వాత నుంచి మీ కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. బిఫోర్ కాశీ, ఆఫ్టర్ కాశీ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి చేసుకునే వాళ్ళకు కూడా పవర్ ఉండాలి, వాళ్ళ దేవుడు కృప ఉండాలి అనే రీజన్ కోసమే అక్కడి నుంచి స్టార్ట్ చేసామన్నమాట. ఇప్పుడు ఏ సాధువులైనా కానీ మీకు ఈ మాల ప్రొసీజర్ కానీ ఏదైనా చేయాలి అంటే ఫస్ట్ వాళ్ళు అక్కడి నుంచే స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు సాధుగా వాళ్ళు తీసుకోవాలన్నా కానీ దీక్ష తీసుకోవాలని కాశీకి వెళ్ళిన తర్వాతనే తీసుకుంటారు. తర్వాత కామాఖ్యకి వెళ్ళిన తర్వాతనే వేరే సిద్ధికి వెళ్తారు. ఇది ప్రొసీజర్. అది ఆ ప్రొసీజర్ని ఈ మాలకి ఎలా పాజిటివ్ ఎనర్జీ. ఇప్పుడు మీ మాలకి ఎలా ఉంటుంది, మీరు ఎంత మంత్ర ఉచ్చారణ చేస్తారో అది లాగుద్ది. మీ కరుంగలి మాల కావచ్చు, రుద్రాక్ష కావచ్చు, అది స్టోరేజ్ కెపాసిటీ ఉంది. మీరు ఎంత మంత్ర ఉచ్చారణ చేసి ఇస్తారో అంత మంత్ర ఉచ్చారణ అది పట్టుకుంటుంది. అదే మీకు షీల్డ్కి పనిచేస్తుంది. ప్లస్ మీరు పూజ చేస్తారు కదా, నార్మల్ డైలీ పూజ చేసినప్పుడు కూడా ఈ ఏదైతే మాలలు ఉంటాయో అది ధూపాలకి దీపాలకి ఇట్లా చూపించాలి. ఓకే. అది అనేది వచ్చింది అనుకుంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. చాలా మంది డ్రెస్ మీద వేస్తారు చూపించుకోవడానికి. అది మీ బాడీకి టచ్ అయితేనే కదా దాంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మీ బాడీకి రావాలి. అంటే మేము సజెస్ట్ చేసేదైతే మీ బాడీకి అది టచ్ అయ్యేలాగానే పెట్టుకోండి అంటాం. ఓకే. పాజిటివ్ ఎనర్జీ బాగా పనిచేస్తుంది. ఇది ఈ కంప్లీట్ ప్రొసీజర్ చేసి ఇస్తున్నాము. ఇప్పుడు రుద్రాక్ష వేసుకునే వాళ్ళు ఎలా వేసుకోవాలో కూడా సరిగ్గా ఐడియా లేకుండా వేసుకుంటుంటారు. వాళ్ళకి ఎలాంటివి పాటించి వేసుకోవాలంటారు అసలు? మేడం ఏ మాల అయినా కానీ మీకు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసినట్టే మీ ఇంటి దేవత దగ్గర పెట్టి ముగ్గురితో పర్మిషన్ తీసుకున్న తర్వాత వేసుకోవాలి. అది రుద్రాక్ష అయినా సరే. రుద్రాక్ష అయినా మీరు ఇంకా దీంట్లో మీరు చేసే పని ఇంకా మంచిగా కావాలి అన్నప్పుడు మీరు నార్మల్గా 21 టైమ్స్ అయినా మంత్రం చదువుతారు. ఓకే. ఓం నమ శివాయ అనుకుండా, లేదంటే వాళ్ళ ఇష్ట మంత్రం గాయత్రి మంత్రం ఏదైనా చదువుకుంటారు కదా. అలా చదువుకుంటే ఇప్పుడు 100లో ఉన్నది ఇంకా 200% లాగా పవర్ పనిచేస్తుంది. ఓకే. మీరు వేసుకొని ఇంకా జపాలు చేసిన మంత్రం ఎంత ఉచ్చారణ చేసినా అది పాజిటివ్గా లాక్ ఉంటుంది. మీకు అదే చెప్పాను, మీరు ఏమి ఇచ్చినా మీ పాజిటివ్ లాగా అది లాక్కొని మీకు లాక్ చేస్తుంది. అండ్ కరుంగలి మాల అనేది ఓన్లీ 21 months మాత్రమే పనిచేస్తుంది. మీరు ధారణ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని మార్చాలించిందే. ఓకే. ఇది రుద్రాక్ష అయితే జనరేషన్ మీరు ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మా నాన్నగారు వాడారు, నేను వాడొచ్చు, నా తర్వాత నా పిల్లలు వాడొచ్చు. అలా జనరేషన్ మీరు రుద్రాక్ష అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు. కరుంగలి మాల అనేది మాత్రం ఓన్లీ 21 months మాత్రమే పనిచేస్తుంది. ఈ రుద్రాక్షలో కూడా ఫేక్ ఉండొచ్చు అంటారా? ఫేక్ ఉంటుందండి, ఉండొచ్చు కదా, 200% ఉంటుంది. ఓకే. 2 రీజన్ అదే, దాన్ని కట్ చేసి చూసుకోవచ్చు, లేదంటే ల్యాబ్ టెస్ట్ చేసి తీసుకోవచ్చు. ఓకే. ఒకవేళ రుద్రాక్ష తీసుకోవాలి అనుకునేవారు ఎక్కడ తీసుకుంటే బెటర్ అనుకుంటారు?
మేడం ఇప్పుడు నేను మీకు విత్ సర్టిఫికేట్ నేను ప్రొవైడ్ చేస్తున్నా. ఈవెన్ కరంగలి మాల గావచ్చు, రుద్రాక్ష గావచ్చు, నా దగ్గర ఏకముఖి రుద్రాక్ష నుంచి 14 ముఖి రుద్రాక్ష వరకు నా దగ్గర అవైలబుల్‌లో ఉంది. ఓకే. దాన్ని బట్టి మీరు ఎలా యూజ్ చేసుకుంటే మీకు కావాలనుకుంటే అది నేను మీకు సర్టిఫైడ్ సమేతం మీకు ల్యాబ్ టెస్ట్ చేసి మరి ఇస్తాను. ఇప్పుడు మనం సోషల్ మీడియాలో తీసుకున్నా సరే చాలా వరకు సర్టిఫికేట్ అనేది మేము ఇస్తాం. వాటర్‌లో వేసి చూపిస్తాం అంటున్నారు. మరి మీరిచ్చే సర్టిఫికేట్‌కి, వాళ్ళిచ్చే సర్టిఫికేట్‌కి డిఫరెన్స్ ఏముంది? మేడం మీకు నమ్మకం లేకపోతే నేను కట్ చేసి చూపిస్తాను. నాకు ఒక ఐటెమ్ ఇప్పుడు మీరొచ్చారు. హ్మ్. ఇది జెన్యూన్ అవునా కాదా అని మీకు నమ్మకం లేకపోతే ల్యాబ్ టెస్ట్ అది జెన్యూనే ఉంటుంది. మీరు స్కాన్ చేస్తే డైరెక్ట్ మీకు ఆ వెబ్‌సైట్ పేజ్‌కి తీసుకువెళ్ళిపోతుంది. ఓకే. ఇప్పుడు నేను మీకు ఇచ్చాను. మీరది స్కాన్ చేస్తే మీ ఫోన్‌లో మీరు ట్రై చేయండి. స్కాన్ చేస్తే డైరెక్ట్ ఆ వెబ్‌సైట్ తీసుకెళ్ళిపోతుంది. పలానా మాల, పలానా వెయిట్ ఉంటుంది, పలానా బీడ్స్ ఉంటుంది అని మీకు కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేస్తుంది వెబ్‌సైట్‌లో. ఓకే. కాబట్టి నేనిచ్చే సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఒరిజినల్ ఉంది. ఇన్ కేస్ మీకు అంత నమ్మకం లేదంటే ఒకసారి వస్తే, మీకు నమ్మకం లేదంటే ఒకటి కట్ చేసి మీకు చూపిస్తాను. చూడండి. చూసిన తర్వాత కొనండి పర్వాలేదు. హ్మ్. ఇప్పుడు మేడం మీరు సింపుల్‌గా ఇప్పుడు ఒరిజినల్ తీసుకున్నారు. ఈ శుద్ధి, శుద్ధి చేయకపోతే వేసుకున్న వేస్టే గదండీ! సింపుల్ మాట. ఇప్పుడు మీరు ప్రసాదం దేవుడి దగ్గర పెడితే అది ప్రసాదం. అవును. లేదంటే నార్మల్ పులిహోరనే గదా! మీకు ప్రసాదం తీసుకున్న ఇప్పుడు కుంకుమం ఉంటుంది. కుంకుమం నార్మల్‌గా మీరు పెట్టుకున్న కుంకుమం ఉంటది. షాప్ దగ్గర తీసుకోవడం కుంకుమ వేరేలాగా ఉంటుంది. అదే మీరు అర్చన చేసిన కుంకుమ అలాగే వాడతారా? అది అర్చన చేసిన కుంకుమ తీసుకెళ్ళి మన దేవుడి దగ్గర ఉన్న కుంకుమని కలిపి రోజు వాడతారు. అవును. ఈ కుంకుమని తీసుకెళ్ళి గుమ్మలో పెట్టారు గదా! దానికి సెపరేట్ కుంకుమ పెడతాం. అవును. ఇది నుదిటికి పెట్టుకోవడం ఎందుకు? సేమ్ కుంకుమనే. అక్కడ అమ్మవారి దగ్గర పెట్టి అక్కడ కుంకుమార్చన గాబట్టి, ఆ పవర్ అనేది దాంట్లో గర్భగుడిలో పెట్టిన తర్వాత దాని మంత్రోచ్చారణము 108 సారి అమ్మవారి నామం ఆవళి అన్నీ చేస్తుంది గాబట్టి, అప్పుడేసుకుని దానికి పవరొస్తుంది గాబట్టి, ప్రొసీజర్ ఇలాగుంటుంది. ఓకే. మీరొక్కటే మేడం ఇది దేవుడనుకుంటే దేవుడైతాడు. రాళ్ళనుకుంటే రాళ్ళైతారు. ఓకే. మీరేం మనసుతో తీసుకుంటున్నారనేది. ప్రొసీజర్ ఒకటే. ఇప్పుడు మీకు చెప్పాను కుంకుమ ఎలా పెడతామో ఇది కూడా అంతే. ఇప్పుడు నేను ఒరిజినల్ అథెంటిక్ మీరు ఐటెమ్ పర్చేస్ చేశారు. నేను ఒప్పుకుంటా. ఒరిజినల్ అథెంటిక్ దానికి మీరు ఈ శుద్ధి, సిద్ధి చేయకపోతే ఆ పాజిటివ్ ఎనర్జీ మీకొస్తుందా? రాదు. నేను మీరు అది శుద్ధి, సిద్ధి చేసిన తర్వాత కూడా మీ ఇంటి వాళ్ళ దగ్గర దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అన్నాను. అవును. ప్రొసీజర్ ఉంటది గదా! ఆ ప్రొసీజర్ చేయకపోతే ఇప్పుడు నేను ఎంత పూజ చేసిన తర్వాత కూడా మీ దేవుడి దగ్గర పెట్టి తీసుకోకపోతే మీకు ఇది రాదు. ఓకే. పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే దీని పవర్ మీ దగ్గర వేరు చేయాలి అంటే సింపుల్ అండి. మీరు ఇంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీకు బాడీగార్డ్. వాళ్ళ పర్మిషన్ లేకుండా మీ దగ్గరికి ఎవ్వరు రాలేరు. అందుకనే అడుగుతారు. పూజ చేస్తున్నప్పుడు, అర్చన చేస్తున్నప్పుడు మీ పేరు చెప్పండి, మీ గోత్రాలు చెప్పండి అని. ఓకే. రీజన్ అదే. గోత్రాలు ఎలా మారుద్దో మీ దేవుడు కూడా మీకు పర్మిషన్ ఇస్తేనే మీరు అది యూజ్ చేయగలుగుతారు. నేను ఏ గుడికి వెళ్ళినా గానీ వాళ్ళు ఫస్ట్ అడుగుతారు. మీరు ఏ పురోహితునైనా అడగండి, వేద పండితులు గానీ, సాధువులు గానీ వాళ్ళు ఒక్కటే అంటారు. ఫస్ట్ ముగ్గురు పర్మిషన్ తీసుకోవాలి. మనం ఏ కార్యం చేయాలన్నా గానీ. ఓకే. ఇంటి దేవతలు, పితృదేవతలు, ఇష్ట దేవతలు. ఇప్పుడు మా ఇంటి దేవత వేరుంటుంది. నాకిష్టమైన దేవతలు వేరుంటారు. అవును. నేను వీళ్ళకి ఫస్ట్ దీపం పూజ చేయాలంటే ఫస్ట్ వీళ్ళ పేరు తీసుకొని వీళ్ళకి నైవేద్యం పెట్టాల్సింది ఇంటి దేవతలకి. అవును. తర్వాత పితృదేవతలే. దాని తర్వాత ఇష్ట దేవతలకి. కాబట్టి ప్రొసీజర్ ఇది. ఓకే. శుద్ధి, సిద్ధి తర్వాత కూడా ఇలా చేసి వాడితేనే దాని పవర్ అనేది ఎక్స్‌ట్రా అవుతుంది. ఎందుకంటే నేను దీనికి రుద్రాభిషేకం చేపిచ్చాను. మహామృత్యుంజయ హోమం చేపిచ్చాను. ఓకే. మహామృత్యుంజయ హోమం ఇందుకోసమే చేస్తారు. అకాల మృత్యు కావద్దు. చెడు అనేది జరగొద్దు. మీ దగ్గరికి ఏ నెగెటివ్ ఎనర్జీస్ రావద్దనే దానికోసమే ఈ హోమం చేపిచ్చేది. మహామృత్యుంజయ హోమం దానికోసమే చేస్తారు. అకాల మృత్యు రావద్దనే దానికోసం. ఓకే. ఆ ప్రొసీజర్ కంప్లీట్ అవ్వడానికి మీకు 2 to 3 అవర్స్ పడుతుంది. ఒక్క హోమం కంప్లీట్ అవ్వాలి అంటే. ఓకే. మీరు అర్థం చేసుకోండి మేడం. కుంభమేళా తర్వాత ఒక్క నాగసాధు దొరకాలి అంటే చాలా కష్టం. వాళ్ళు మనలాగా ఇక్కడ తిరగరు. అవును. జన సంచారం జాగాలో ఉండరు. అవును. ఇప్పుడు నా గురుగారు ఎవరైతే ఉన్నారో సావన్ భారతి గారు అని చెప్పేసి వాళ్ళు కామాకి టెంపుల్ లోపల జూన్ అక్కడ అని ఉంటది. వాళ్ళు అక్కడ ఉంటారు. ఓకే. ఎవరైతే నాగసాధులు ఉన్నారో వాళ్ళు ఆ గుడికి సంరక్షణలాగా పనిచేస్తారు. హ్మ్. అంతకుముందు ఏంటయ్యేది అంటే మీరు చాలా వరకు చూడొచ్చు యుద్ధాల్లో కూడా నాగసాధులు చాలా మందిని బీట్ చేసి టెంపుల్‌కి రాకుండా కూడా చేశారు. అవును.
వాళ్ళు ఏంటంటే మన ఏదైతే టెంపుల్ ఉన్నారో వాళ్ళ ప్రొటెక్షన్ కోసం వాళ్ళు అక్కడే ఉంటారు. ఓకే. ఇప్పుడు నేను మీకు చెప్పా, మీరు వీళ్ళందరూ బయటికి ఎప్పుడు వస్తారంటే కుంభమేళా టైంలో వస్తారు. లేదంటే ఇప్పుడు మీరు కాశీ విశ్వనాథ్ వెళ్ళండి. అక్కడ హనుమాన్ ఘాట్లో జూన్ అక్కడ ఉంటుంది. అక్కడ ఉంటారు. మీకు నాగసాధులు అక్కడ దొరుకుతారు. ఓకే. కేదార్నాథ్ వెళ్ళండి. జూన్ అక్కడ. ఈ జూన్ అక్కడ అనేది నాగసాధులకి వాళ్ళదది. ఓకే. ఎంత నాగసాధులు ఉన్నా గానీ వాళ్ళ ఆ పరంపర నుంచే వస్తారు. గురులు, ఓకే. గురు తర్వాత చేల శిష్యం అంటే శిష్యులు. మ్మ్. మీకు కేదార్నాథ్ వెళ్ళండి. అక్కడ కూడా జూన్ అక్కడ ఉంది. పెద్ద పెద్ద టెంపుల్ ఎవరైతే ఉన్నారో శక్తి పీఠాలు అక్కడ మాత్రమే మీకు నార్త్లో అన్ని ప్లేస్లో ఉంటారు. ఇప్పుడు ఓకే. నేను చెప్పిన సావన్ భారతి గారు ఎవరైతే ఉన్నారో మా గురుగారు, వాళ్ళు కూడా ఇంతకుముందు 6 years నుంచి కాశీలో ఉండేవాళ్ళు. ఇప్పుడు కామాఖ్యకి వెళ్ళారు. మీకు టెంపుల్ లోపలే ఉంటుంది మళ్ళీ. ఓకే. ఆ ప్రమిస్ లోనే ఉంటారు. ఓకే. వాళ్ళు ధర్మాని కోసం ఒక చేతిలో త్రిశూలం, ఒక చేతిలో రుద్రాక్ష పట్టుకొని ఉంటారు. అసలు నాగసాధువులు అఘోరీలు ఎలా ఉంటారు? మేడం ఇప్పుడు చూస్తున్న మార్కెట్లో చాలా మంది ఫేక్ వాళ్ళే వస్తున్నారు. అవును. ఇప్పుడు నాగా సాధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా వెజిటేరియన్. ఓకే. మీరు వాళ్ళకి సాధుల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళు 7 దగ్గర భిక్ష అడుగుతారు. మ్మ్. వాళ్ళ భిక్షలో ఆ రోజు ఏం పడితే అదే తినాలి. ఓకే. లేదు అంటే తినడానికి లేదు. అలాగే ఆకలితో పండుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడే తినాలి. ఓకే. ఇప్పుడు చాలా మంది అంటారు నేను నాగసాధు, నేను అఘోరాలు అంటారు. చాలా అవును. బాగానే ఉంది. ఒక అరగంట ఇప్పుడు నాగసాధులకి వాళ్ళు సిద్ధి చేసి ఉంటారు. ఓకే. ఒక అరగంట బ్రీతింగ్ తీసుకోకుండా ఉండమనండి. సింపుల్. మ్మ్. వాళ్ళు నిజంగా అవునా కాదని తెలియాలి అంటే వాళ్ళకి సిద్ధి చేసుకుని ఉంటారు. వీళ్ళు చేసిన సిద్ధిలో ఏదో ఒకటి చెప్పండి అన్నది ఓకే. తెలిసిపోతుంది. ఇప్పుడు మా సాధు గారు ఎవరైతే ఉందో నాగసాధు, వాళ్ళు 45 రోజులు భోజనం లేకుండా ఉన్నారు. ఓకే. వాళ్ళు బయటకు వస్తే విభూతులు వేసుకొని రారండి. 2 piece క్లాత్ వేసుకొని వస్తారు. ఓకే. వాళ్ళు మీ దగ్గర రూపాయి దక్షిణం తీసుకోరు. వాళ్ళు రూపాయి అడగరు మీరు మళ్ళీ. ఓకే. మీరు ఇస్తే తీసుకుంటారు, లేదంటే లేదు. అది కూడా వాళ్ళు తీసుకుంటే వాళ్ళ అఖాడానికి భోజనానికి ఎవరైతే ఉన్నారో భోజనానికి వాడుకుంటారు. వాళ్ళు ఒకటే మా అఖాడానికి మీరు రాసేసి ట్రస్ట్ మీద స్లిప్ తీసుకోండి అంటారు. మ్మ్. మీరు దేనికి ఇచ్చారు అనే దానికి ప్రూఫ్ ఇస్తాను. నాకు ఈ పూజ చేస్తాను డబ్బులు ఇవ్వండి, ఆ పూజ చేస్తాను డబ్బులు ఇవ్వండి అని అడగారు. వాళ్ళు ఒకటే అంటారు, మీకు మంత్రోపదేశం చేస్తాను, ఈ పలానా మంత్రం పలానా టైంలో లేసి మీరు చేసుకోండి అమ్మా అంటారు. ఓకే. మంత్రోపదేశం చేస్తారు. ఓకే. యోగ సిద్ధిలు ఇలా ఉంటుంది, మీరు ఇది చేసుకోండి, పూజలు చేయండి అంటారు. నేను చూడంగానే అది చేయని వాళ్ళు అంటారు, నీకు ఆకలేస్తే నువ్వే అన్నం తినాలి, ఓకే. నీకు నొప్పలేస్తే నువ్వు టాబ్లెట్స్ వేసుకోవాలి. మ్మ్. నీకు బాగా ప్రాబ్లం ఉంది అప్పుడు నేను వచ్చి నీకు సిలన్ పెట్టడం ఆపరేషన్ చేయడం అని చేస్తా, ఓకే. హైప్లో ఉన్నప్పుడు. లేదంటే వాళ్ళు మీకు మంత్రోపదేశం చేసి ఆ మంత్రాలతో సాధనాలతో పూజ ఎలా చేసుకోవాలని ప్రొసీజర్ చెప్తారు. ఓకే. మీకు చాలా హైప్ ఉంది అన్నప్పుడు మాత్రమే వాళ్ళు పరిహారం చేయడానికి వస్తారు తప్ప మిగిలిన టైంలో రారు వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు బయటకు రావాలంటే చాలా కష్టం. మీరు వాళ్ళకి శిష్యరికంగా వెళ్ళాను గురుజీ, నేను మిమ్మల్ని గురుగా నేను స్వీకరించాను అన్నప్పుడు మా కోసం మీరు రండి అన్నప్పుడు మాత్రమే ఆ 1 డేనో 2 డేనో మీకోసం వాళ్ళు బయటకు వస్తారు తప్ప మిగిలిన టైంలో రారు. ఓకే. ఇప్పుడు నేను వాళ్ళ గురుగా నేను స్వీకరించాను కాబట్టి ఇప్పుడు నా పూజ ఏదైతే ఉందో ఆ ప్రొసీజర్ కోసం మా గురుగారిని రిక్వెస్ట్ చేసుకొని మా వాళ్ళ కోసం, మా హిందూ వాళ్ళ కోసం కావాలి, ఈ ప్రొసీజర్ ఇస్తేనే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అనే రీజన్ మాట్లాడిన తర్వాత వాళ్ళు వచ్చి 5 నాగసాధులతో 2 వేద పండితులతో పూజ చేపించాము. ఒక్క ఓకే. నాగసాధు దొరకాలంటే కష్టం. ఓకే. అలాంటి 5 చేసి వాళ్ళకి అన్న సంపర్పణ చేసిన తర్వాత వచ్చిన మాలలు ఇవి. ఓకే. బయట వాళ్ళకి మన దానికి ఉన్న కంపారిజం ఇదే అండి. నిజంగా వాళ్ళు కావాలంటే ఇప్పుడు మీకు చెప్పాలి అంటే ఇప్పుడు అంబుజ మేళం జరుగుతుంది కామాఖ్యలో. అవును. చాలా పవర్ఫుల్. ఆ టైంకి వాళ్ళు వెళ్ళాలంటే అదృష్టం ఉంటే కానీ వెళ్ళలేరు. ఎవ్రీ ఇయర్లీ వన్స్ 3 days అమ్మవారి టెంపుల్ బంద్ చేస్తారు. అమ్మవారికి మెన్స్ట్రేషన్ జరుగుద్ది. ఓకే. ఈవెన్ బ్రహ్మపుత్ర నది కూడా ఈ టైంలో రెడ్గా కలర్గా మారిపోతుంది. మ్మ్. వీళ్ళది జూన్ అక్కడ నుంచి వాళ్ళ ప్యాకేజెస్ ఉంటుంది. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి అక్కడనే ప్యాకేజెస్, ఫ్లైట్ కానీ ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు అన్నమాట. 7 days 8 days ఉంటుంది. అక్కడ వాళ్ళకి పూజ ఎలా చేస్తారంటే కన్య పూజ ఉంటుంది, ఓకే. ప్లస్ శత్రునాశ పూజ ఉంటుంది, హోమాలు ఉంటాయి. వాళ్ళు అకామిడేషన్ ప్లస్ వాళ్ళ అమ్మవారి దర్శనం చేసి ఈ మెన్స్ట్రేషన్లో క్లాత్ ఇస్తారు. ఓకే. ఆ క్లాత్ అనేది ఈ వెళ్ళే వాళ్ళకి ఇచ్చి పంపిస్తారు దర్శనం చేసి. నార్మల్ క్లాత్ నేనా? అమ్మవారి మెన్స్ట్రేషన్ క్లాత్.
ఓకే. అదే చెప్తున్నా కదా! ఈ ఇయర్‌లీ 3 డేస్ అమ్మవారిది టెంపుల్ బంద్ పెడతారు. ఈ నెక్స్ట్ మంత్ 20 నుంచి 27th వరకు స్టార్ట్ అవుతుంది. 20 ఏంటంటే కింద మొత్తం కామాఖ్యలో బయటకొచ్చే వాళ్ళందరినీ రోడ్ అన్నీ క్లోజ్ చేసేస్తారు. ఓకే. కొండ మీద ఉన్నవాడు కొండ మీద, కొండ కింద ఉన్నవాడు కొండ కిందనే. 23rd నుంచి 27th వరకు అమ్మవారి టెంపుల్ క్లోజ్ ఉంటుంది. 27థ్‌కి గాని 28థ్ గాని ఓపెన్ చేసిన తర్వాత దర్శనం చేపిచ్చి, ఈ క్లాత్ అనేది ఇచ్చి, వాళ్ళ ఇంటికి ఏదైనా పూజ గీజ చేసుకుంటే చేసుకొని వచ్చేవాళ్ళది ఉంటుంది. ఓకే. ఇది జూన్ అక్కడ నుంచి చేసి ఇచ్చేవాళ్ళు. చాలా మంది వెళ్ళలేకపోతున్నారు అనే వాళ్ళ కోసం ఇది ఉంటుంది. మీకు సో కాల్డ్ సెలబ్రిటీస్ అందరూ మీకు అక్కడ కనిపిస్తారు ఈ టైంలో. ఓకే. అమ్మవారు చాలా పవర్ ఉంటారు. మేడం ఇప్పుడు మీ దగ్గర కరుంగలి మాలలు చాలా ఉన్నాయి వెరైటీస్ అయితే. సైజెస్ కూడా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. అవును. ఆ సైజెస్ ఎవరెవరు వేసుకోవాలి? మేడం ఎక్కువ వరకు లేడీస్ 6 mm వాడతారండి. లేడీస్ లేడీస్ 6 mm వాడతారు. చిన్నగా ఉండాలి అనే దానికోసం 6 mm వాడతారు. ఇప్పుడు నేను కూడా వాడాను 6 mm వాడాను. జెంట్స్ అయితే 8 mm వాడతారు. ఓకే. 10 mm అనే వాళ్ళు చాలా రేర్ వాడతారు. ఓకే. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనది పూజ అయిందా లేదా అనే దానికోసం మీరు ఇక్కడ చూడొచ్చు. మీకు ఏ బీడ్స్ కూడా ఫ్రెష్‌గా కనపడదు. పాలు, నెయ్యి అన్నీ పడి ఉంటుంది. ఈవెన్ ఓకే. థ్రెడ్ కూడా మీకు ఫ్రెష్ ఉండదు. ఎందుకంటే పూజ చేసినప్పుడు మీకు వాటర్‌లో పడి ప్లస్ అభిషేకాలు అన్నీ చేసాం, విభూతి అన్నీ చేసాం. మీకు థ్రెడ్స్ అనేది ఫ్రెష్‌గా అస్సలకే ఉండదు మనది ఏదైనా. ఓకే. ఏంటంటే ఇప్పుడు మీరు పూజ చేశారనే ఉంటారు కదా! వాళ్ళ థ్రెడ్ అన్నీ ఫ్రెష్‌గా ఉండదు. అప్పటికప్పుడు ఫ్రెష్‌గా ఎలాగొస్తుంది? పూజ అవును. చేస్తే వాటర్‌లో పడితే అన్నీ పెడితే కలర్ అనేది మారుద్ది. అవును. ఈవెన్ బీడ్స్ మీద మీకు భస్మాలు గాని, పాలు గాని, నెయ్యి గాని అన్ని మరకలుంటాయి మనది. ఓకే. పూజ చేసాను. మరి దీన్ని మళ్ళీ వాష్ చెయ్యను. మీకు పూజ చేసింది అలాగే ఇస్తాను. ప్లస్ ఈ మాల అనేది నా ఫ్యామిలీ వాళ్ళు తప్ప వేరే వాళ్ళు టచ్ చేయడానికి పెట్టాము. ప్యాకింగ్ కూడా లేదు. ఇప్పుడు మీరు బుక్ చేశారనుకోండి, ఈ మాల అనేది మా హ్యాండ్ నుంచి మీ హ్యాండ్‌కి వెళ్ళుద్ది. లేదంటే నేను ప్యాకింగ్ చేసింది కొరియర్‌ది కూడా డైరెక్ట్ వాళ్ళ దగ్గరికే వెళ్ళేదే వరకు ఈ ఐటెమ్ అనేది వేరే వాళ్ళు ఎవ్వరు టచ్ చేయరు పూజ తర్వాత. ఎందుకంటే మనం ఇచ్చే ముందు మనం ఉన్న స్పిరిచువాలిటీ వాళ్ళు ఉన్న ఇది బయట వాళ్ళకి వర్కర్స్‌కి ఉండదు కాబట్టి ఇవన్నీ మేమే ప్యాకింగ్ చేసి మేమే పంపిస్తాం. ఆథెంటిక్ సర్టిఫికేట్ ఉంది దీంట్లో. ఓకే. మీరు ఇది చూసుకోవచ్చు. సర్టిఫైడ్ ఇది. ఓకే. మీరు దీని వెబ్‌సైట్‌కి వెళ్లి చెక్ చేసుకున్నా గాని ఒరిజినలా, డూప్లికేటా మీరు చూసుకోవచ్చు. అలోగ్రామ్ వస్తుంది ఒరిజినల్‌కి. ఓకే. నార్మల్‌గా ప్రింట్ చేసి ఇచ్చేవాళ్ళది వేరు ఉంటుంది. దానికోసం రిపోర్ట్ ఇస్తున్నాను. టెస్ట్ చేసి ఇస్తున్నాను. మీకేమైనా డౌట్ ఉంది అంటే నాకు చెప్పండి. మీరు దీంతో పాటు ఒక బీడ్స్ కూడా పంపిస్తే మీరు బ్రేక్ చేసి చూసుకోవచ్చు. ఓకే. ఇది మ్యానుఫ్యాక్చర్ అయ్యే వరకు నుంచి మీ దగ్గరకొచ్చే వరకు ప్రతి ప్రొసీజర్‌లో నేను అక్కడ వాడుతూ ఉంటానన్నమాట. ఓకే. ఇది కరుంగలి మాల. ఈవెన్ దీంట్లో బ్రాస్లెట్ కూడా అవైలబుల్ ఉంది. ప్రెజెంట్ అయితే నా దగ్గర స్టాక్ లేదండి. అది కూడా మీకు కావాలంటే దానికి కూడా 1 మంత్ పడుతుంది. ఇప్పుడైతే నా దగ్గర లేదు. అదైతే అడ్వాన్స్ బుక్ చేసుకుంటే మీ పేరు మీద అర్చన చేసి ఇస్తాను. ప్రెజెంట్ అయితే బ్రాస్లెట్ లేదు. ఇప్పుడు మీకు చూపించాను చెప్పాను కదా! రుద్రాక్ష అనేది ఇక్కడ చూడొచ్చు. చిన్న పిల్లలకైతే మేము చెప్పేది ఈ రుద్రాక్ష వాడండి అంటాం. పంచముఖి రుద్రాక్ష చిన్న పిల్లలు ఇప్పుడు 16 ఇయర్స్ లోపల ఎవరికైతే చెప్పాము కదా! 108 వస్తుంది. 108 వస్తుంది ఇది. దీంట్లో 2 ఉంటుంది. 108 ఉంటుంది. 108+1 ఉంటుంది. జపమాలానికేమో 108+1 వాడాలి. వేసుకోవడానికైతే 108 ఉండాలి. ఓకే. కాబట్టి ఏదైతే రుద్రాక్ష ఉందో ఇది చిన్న పిల్లలకైతే 4 mm వాడండి. 4 to 5 mm వాడండి. కొంచెం ఏజ్ వాడు వాళ్ళు కావాలన్నా 6 to 8 mm వాడుకోవచ్చు. ఓకే. ఇది ఏంటంటే పీస్‌నెస్ కోసం, మనశ్శాంతి. అదేంటో డిప్రెషన్‌కి వెళ్ళారు మనిషి. ఓకే. పాజిటివ్ వైబ్స్. అకాల మృత్యు గాని, యాక్సిడెంట్ గాని దీని బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటుంది. మా సనాతనలో డే 1 నుంచి వాళ్ళు వాడేది ఇదే ఉంటుంది. రుద్రాక్షనే ఉంటుంది. మీ ఏ సాధువులు చూడండి, ఏ పురోహిత గారిని చూడండి వాళ్ళు మెడల్లో మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఓకే. దీనికి మాలలోనే చాలా శ్రేష్టమైన మాలం ఇది. ఓకే. చెప్తున్నాం కదా! ఇది వేసుకుంటే నరకానికి వెళ్ళేది కూడా తప్పుద్ది. అంత పవర్ఫుల్ ఉంటుంది ఈ మాలకి, రుద్రాక్షకి. ఓకే. దీంట్లో మీకు ఇలా కావాలంటే పంచముఖి, సాత్ముఖి, ఆట్ముఖి రుద్రాక్ష కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి మనం పూజ చేసామనే దానికోసం నేను ఇది ప్యాక్ చేయలేదు సర్టిఫికేట్‌ది. ఇక్కడ చూడండి అన్ని భస్మాలు ఉంటాయి. ఓకే. మీకు భస్మ పూజలు అవన్నీ అభిషేకాలు ఏ ప్రొసీజర్ ఉంటుందో మీకు ఏ మాలలు కూడా ఫ్రెష్‌గా రాదు. మళ్ళీ ఇది ఏమండి ఇలా బూజు పట్టింది అది అంటే కాదండి. ఇది పూజ చేసాం కాబట్టి మీకు ఇలాగే ఉంటుంది. నేను ఇది మళ్ళీ వాష్ చేశాను అనుకోండి యూజ్‌లెస్ అది. ఓకే. మీరు వాడుతా ఉంటే మీకు పవర్ రావాలి కాబట్టి ఇలాగే పెట్టి ఇస్తున్నాను.
కాబట్టి మా దగ్గర ఏ ఐటమ్ తీసుకున్నా కానీ మీకు ఫ్రెష్గా కనపడదు. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ మీకు చెప్పినట్టు ఇవన్నీ ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి దాని తాలూకా మరకలు అయితే ఉంటుంది. ఓకే. ఇవి తీసుకోవాలంటే మీ వరకు ఎలా సంప్రదించాలి? మేడం మాకు ఇక్కడ బాలనగర్ చింతల్లో విఎస్ కలెక్షన్ షాప్ ఉంది. లోకల్ ఉన్న వాళ్ళు రావచ్చు, లేదు అంటే కొరియర్ ఫెసిలిటీస్ కూడా ఉంది. నా నంబర్ ఇస్తాను, ఆ నంబర్కి మీరు మెసేజ్ చేస్తే మీకు డైరెక్ట్ కొరియర్ ఫెసిలిటీస్ కూడా ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ చేస్తామండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చూసారు కదా కరుంగలి మాల మరియు రుద్రాక్ష మాల గురించి ఎంత చక్కగా వివరించారు. సో మీకు కూడా కావాలంటే క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించండి. అంతేకాదు కొరియర్ సర్వీసెస్ కూడా అవైలబుల్ గా ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.